నమస్తే అండి. ఈరోజు ఉబంటు స్టూడియోలో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఒకసారి చూద్దామండి. కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంది. కొన్ని ఫైల్స్ అనుకోండి, డెస్క్టాప్లోకి ఇంట్లో ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫైల్ ఓపెన్ చేస్తాం అనుకోండి. దీంట్లో ఇక్కడ టాప్లోనే బ్రౌజ్ ఫోల్డర్ ఫర్ ఇమేజెస్ అని ఉంటుందండి. దీంట్లో డాట్స్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా ఇంతకుముందు డెస్క్టాప్లో ఎలా ఏ ఉన్నాయో ఆ ఫైల్స్ డెస్క్టాప్ అనేది చూపిస్తూ ఈ ఫోల్డర్లో ఇది డెస్క్టాప్ న్యూ ఫోల్డర్ న్యూ 2025లో ఈ ఫైల్స్ ఉన్నాయన్నట్టు ఇది బ్రౌజ్ చేస్తూ చూపిస్తుందండి. అదొక ఆప్షను. ఒక ఇమేజ్ సెలెక్ట్ చేస్తుంటే సెలెక్ట్ చేస్తున్నాం అనుకోండి, డబుల్ క్లిక్ చేసినా చూపిస్తుంది రివ్యూ అనేది. నెక్స్ట్ ఇమేజ్కి యారో సైడ్ ఎర్రో రైట్ ఎర్రో లెఫ్ట్ ఎర్రో టాప్లో ఉంటే క్లిక్ చేస్తా ఉన్నా కీబోర్డ్లో రైట్ యారోకి లెఫ్ట్ యారోకి క్లిక్ చేసిన ఈ ఫైల్స్ మారుతూ ఉంటాయండి. తర్వాత షో ఎడిటింగ్ టూల్స్లో రొటేట్ లెఫ్ట్, రొటేట్ రైట్, మిర్రర్ చూడండి. రొటేట్ లెఫ్ట్ రొటేట్ అవుతుంది ఇమేజ్. ఇలా ఫ్లిప్ అవుతుంది మిర్రర్ దాంట్లో. టాప్ బాటమ్ ఇది ఫ్లిప్ అవుతుందండి కలిగినట్టుగా. ఇది రైట్ లెఫ్ట్ రైట్ ఫ్లిప్ మిర్రర్ రీసైజు ఉండే ఇమేజ్ ఇన్ని పిక్సెల్స్లో ఉంది. మనకు నచ్చిన పిక్సెల్స్ మార్చుకోవాలంటే ఇది ఒక ఆప్షన్ అండి. ఇక్కడే ఒక ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్లో ఉండే ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు. విడ్త్ హైట్ ఎంత ఉంది, దీన్ని న్యూ సైజులోకి మార్చుకోవచ్చు అండి ఇక్కడ ప్రెస్ చేయడం ద్వారా. క్రాప్ ఫోటోషాప్లో కానీ ఏదైనా సాఫ్ట్వేర్లో కానీ ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసి మనకు నచ్చిన సైజు నేను సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసామంటే డబుల్ క్లిక్ చేస్తే క్రాప్ అవుతుందండి. అలా ఎస్కేప్ బటన్ నొక్కితే ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్లో లాగా ఎస్కేప్ అవుతుంది. కలర్ అడ్జస్ట్మెంట్స్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్, గ్యామా ఇలా సెట్టింగ్స్ ఉంటాయండి. రెడ్యూస్ కలర్, రెడ్యూస్ రెడ్ ఐ రిమూవల్ ఉంటుంది. అన్నోటేట్ సపరేట్ విండో ఓపెన్ అవుతుందండి. ఫైల్ నేమ్ రీనేమ్ చేసుకునేది. ట్రాష్ అని నొక్కితే డిలీట్ అవుతుంది. కాపీ
వేరే ఫోల్డర్లోకి సెండ్ టు పెన్ డ్రైవ్ మామూలుగా ఉంటుంది ఆప్షన్. ఇది కాపీ టు అన్నట్టు ఎక్కడ లొకేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాలండి, అలా సేవ్ అవుతుంది. ఆ ఫోల్డర్లో బ్రౌజ్ చేస్తూ చేయాలి. అదొకటి కొద్దిగా డ్రాబ్యాక్లో ఉంది. సెలెక్ట్ చేసుకొని జనరల్గా అయితే ఇక్కడే రైట్ క్లిక్ చేసి సెండ్ టు పెన్ డ్రైవ్ ఏదైనా పంపించాలన్నట్టుంటే కొద్దిగా టైం మనకు సేవ్ ఉంటుందండి. ప్రతి ఒక్కటి 100కి 100% పర్ఫెక్ట్గా ఉండదు కదా, 1 or 2%, 10% అలా ఇలా ఉంటుంది. చిన్న సమస్యలు కూడా తెచ్చుకోవాలి. కాపీ టు అంటే స్పెసిఫిక్గా మనం ఏ లొకేషన్ చెప్తామో అక్కడికే సెండ్ చేసేదానికి 2 to 3 seconds టైం పెట్టినా పర్ఫెక్ట్గా ఉంటుందండి, కన్ఫ్యూజన్ లేకుండా. మూవ్ టు ఫైల్ సపరేట్ జస్ట్ ఇక్కడ ఉండేది కాపీ చేసి అక్కడ మళ్ళీ కట్ చేసి అక్కడ పేస్ట్ చేస్తాం కదండి, అలా కాకుండా ఇక్కడే మూవ్ టు ఆప్షన్ ద్వారా లొకేషన్ ఇస్తే ఇంతకుముందు కాపీ పేస్ట్ అయినది సెకండ్ కాపీ దానికి సంబంధించిన పేస్టు అలా కాకుండా మూవ్ అయిపోయి ఆ ఫోల్డర్లో వెళ్ళిపోతుందండి, కట్ టు పేస్ట్ లాగా. ఇది వెన్ వ్యూ అని వస్తుందండి, అది విండోస్ ఫోటో వ్యూవర్ అలా వస్తుంది కదా, ఇది వెన్ వ్యూ అని వస్తుంది. ఇక్కడే ఓపెన్ విత్ ఈ ఫైలు మనం చూస్తూ ఉండేది, స్పెసిఫిక్ ఫైలు ఏదైనా కావచ్చు, ఇలా చూస్తూ ఉండేది ఇక్కడే ఓపెన్ విత్ అని సపరేట్ విండోలో ఉన్నందువల్ల ఏ ప్రోగ్రామ్స్లో ఫోల్డర్ ఇలా ఉంది, అదర్ అప్లికేషన్స్ అని వచ్చి అక్కడ ఇంకొకసారి అడుగుతుందండి. జనరల్గా అయితే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ అని ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఇచ్చాడు. మనం ఇక్కడ చూస్తే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రెస్ చేసే బదులు ఇక్కడే ఓపెన్ విత్ అని ఇచ్చేస్తే ఇక్కడైనా సేమ్ ఆప్షన్స్ ఇస్తే ఓపెన్ చేసే ఫైల్ వరకు కొద్దిగా టైం సేవ్ అవుతుందని బహుశా అలా చేసి ఉండొచ్చు. ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి, నేము, లొకేషను, సైజు ఇలా ఉంటుందండి. పర్మిషన్స్ మనకి ఆ ఫైల్కి ఎలా ఇవ్వాలి, చెక్ సమ్స్, డీటెయిల్స్, చూడండి పాత విండోస్ ఎక్స్పీలో లాగా షో థంబ్నెయిల్స్ అని ఒకసారి ఇది చాలా ఉపయోగపడుతుందండి విండోస్ ఎక్స్పీ స్టైల్. కొందరికి ఇలా ఉంటే ఇష్టము, ఏంటంటే ఫైల్స్ మొత్తం ఇక్కడే సెర్చ్ చేసి వాట్సాప్లో లాగా ఈ ఫ్యూచర్ వాట్సాప్ అలా సెట్ చేసుకున్న వల్ల ఇది ప్రెస్ చేసే ఉందండి, ఇది ఇక్కడ చూపిస్తుంది. ఓపెన్ విత్ అని చెప్పి ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి జూమ్ చేస్తుంది, ఇక్కడి నుంచైనా చేయొచ్చు, కంట్రోల్ పట్టుకొని కూడా చేయొచ్చు. ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి. కొద్దిగా ఎఫెక్టివ్గా ఉందండి. capable of doing basic
ఫోటో ఎడిటింగ్ రిక్వైర్మెంట్స్. దీంట్లో ఇదొక మోడ్ అండి. ఫుల్ స్క్రీన్ మోడ్ కూడా వస్తుంది. డిస్ప్లే ద విండో ఇన్ ఫుల్ స్క్రీన్ ఇలా వస్తుంది. ఎస్కేప్ బటన్ వస్తే ఫుల్ వ్యూ. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పైకి కిందకి. బాగుందండి. ఇమేజ్ వ్యూవర్, ఫోటో వ్యూవర్, వెన్యూ ఫోటో వ్యూవర్. ఇది ఉబంటు స్టూడియోలోది. బాగుందండి ఫంక్షన్స్. ఉంటానండి. ఇవన్నీ ఇన్బిల్ట్లో వచ్చేస్తాయి కాబట్టి ఎఫెక్టివ్గా యూస్ చేయొచ్చు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇందులో ఆడియోకి సంబంధించి చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 యాప్స్ ఆడియో ప్రొడక్షన్ సంబంధించి. ఇందులో 3 4 ఉపయోగపడిన ఎఫెక్టివ్గా ఉన్న యూస్ చేయొచ్చండి. గ్రాఫిక్ డిజైన్ లాంటివి, వీడియో ప్రొడక్షన్కి సంబంధించి. 1 2 3 4 5 6 7 8 9 10 11 13 7 చూపిస్తున్నాయి. ఇట్లా ఎఫెక్టివ్గా 4 5 మనం నేర్చుకున్న మనకు యూస్ అవుతాయండి. ఇంకొన్ని యాప్స్ బయట నుంచి ఎక్కించుకోవచ్చు. ఇది ఇన్బిల్ట్ లినక్స్ స్టోర్లోటి ఇవి, అంటే వీళ్ళు ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారు. లినక్స్ స్టోర్లోటి కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఉంటాయి నాకు తెలిసి. ఈ 3 ఇన్స్టాల్ చేశాను అండి. దాంట్లో కూడా స్టోర్లో ఉబంటు ప్లెయిన్ వర్షన్ 24 25 వర్షన్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ 3 యాప్స్ అయితే ఉన్నాయి. దాన్నే వాళ్ళు ఈ సాఫ్ట్వేర్లోనే వాయిస్తో పాటు ఇన్స్టాల్ అయ్యేటి 3 సెట్ చేశారు కాబట్టి కొద్దిగా ఎఫెక్టివ్గా అనిపించింది వాయిస్. మనం ఇలాంటి సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు కాబట్టి బాగున్నట్టున్నదండి. ల్యాగ్ అవ్వకుండా ఓఎస్ 16 GB ర్యామ్ ఉన్నా సరిపోదు, 32 GB తీసుకోవాలి అని చెప్పి నత్తనడకంటే నత్తనడకలాగా జరుగుతుంటే మన ఇది కదా చిరాకు వస్తూ ఉంటుంది కదా వర్క్ చేయాలంటే. 32 GB ర్యామ్ కొనాలి, ఇంకొక 7,000 8,000 డబ్బులు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలన్నట్లు నాది వ్యవహారము. ఇది చూస్తే బాగుంది కాబట్టి డబ్బు పెట్టబడలేదండి. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఇంకా ఎఫెక్టివ్గా చేసుకోవచ్చు. మన రిసోర్సెస్ అవసరం లేని యాప్స్ కోసం 16 GB ర్యామ్లో 5 to 6 GB ఓఎస్ కోసం అట్లాగా వేస్ట్ అయిపోతే వేస్ట్ ఇది తలనొప్పి కదా. టెన్ అలాగే ఉన్నంతసేపు బ్యాకప్స్ అన్నీ వస్తాయన్నట్టు, దాని అప్డేట్స్ అన్నీ సెక్యూరిటీ అన్నీ ఉన్నప్పుడు బాగున్నదండి వ్యవహారము. అదే ఎండ్ ఆఫ్ సపోర్ట్ అన్నప్పటి నుంచి ఏదో చిరాగ్గా అట్లా ఉన్నట్టున్నది.
విండోస్ 11 బేసిక్ చేసిన సపోర్ట్ చేస్తుంది పీసీ, కానీ కొన్ని సెట్టింగ్స్ స్లోగా పోతుంది. అంటే ఫస్ట్ బాగానే ఉంటుంది, 1-2 యాప్స్ పెట్టినాక ల్యాగ్ అయిపోతూ ఉంటుంది. దీనికంటే 10 సరసరా ఫంక్షన్స్ ఇలా మౌస్ క్లిక్ చేసి ఫోల్డర్ క్లిక్ చేస్తే సరసరా అయితే అప్పుడు కదా వర్క్ చేస్తాము. ఇలా ఉంటుంది మౌస్. ఇలా సెట్ చేసి దాంట్లో ఫైల్స్ ఫోల్డర్స్లోకి వెళ్ళి సరసరా వర్క్ చేస్తే బాగుందండి. ప్రొఫెషనల్స్ అందరూ డ్రైవ్ లోడ్ పెట్టుకొని నేను ఒకసారి ఇన్స్టాల్ చేసి దీని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేయండి. విండోస్ ఓఎస్ ఒక డ్రైవ్లో, ఇదొక డ్రైవ్లో కానీ, 2 సపరేట్ హార్డ్ డిస్క్లో కానీ, చిన్న అదే హార్డ్ డిస్క్ అంటే ఎస్ఎస్డి, ఇప్పుడు అందరూ అయ్యే కదా వాడుతున్నారు. అట్లా ఇన్స్టాల్ చేసి లినక్స్ బేస్డ్ సాఫ్ట్వేర్లని వాడి ఒకసారి ఏది బెస్ట్ అని చెప్పి తెలుసుకుంటూ ఉండండి. ఉంటానండి. నమస్తే.